ఆది దైవము నీవయ్యా, ఆది దైవము నీవయ్యా, నామము రూపము గుణములు లేని, నామము రూపము గుణములు లేని, ఆత్మజ్యోతివి నీవు శివా, ఆత్మజ్యోతివి నీవు శివా. రమణ మహర్షి ఎలా ఉన్నాడు? తిరువన్నమలైలో గుహలో కూర్చొని కొన్ని సంవత్సరాలు ఆహారము లేకుండా సమాధిలో ఉన్నాడు. సరే, భక్తులు అందరూ వచ్చారు, ఆశ్రమం ఏర్పాటు చేశారు, ఆశ్రమంలో కూర్చున్నాడు. మరి అక్కడనే ఏమైనా సుఖాలు అనుభవించాడా? అక్కడ ఏం లేదు. ఇక రామకృష్ణ పరమహంస చూడండి, పెళ్లి చేసుకున్నాడు. పరమహంస ఎవరు? సన్యాసి కాదైనా, గృహస్థుడైనా. ఏమన్నాడైనా? తన భార్యను కూడా సాక్షాత్తు అమ్మవారిలాగా జీవితాంతం కొనసాగించి ఆ ప్రకృతి ఆనందాన్ని త్యజించాడు పరమహంస వారు. చూశారా? ఏం చిన్న విషయం ఇది. నీతులు ఎవడని చెప్తాడు? మైకు ముందు కూర్చోబెడితే దంచుతాడు వాడు. కానీ పెళ్లి చేసుకొని భార్య పక్కనే ఉండగా నేను ఆ ప్రకృతి ఆనందాన్ని అనుభవించను అని బ్రహ్మానందాన్ని అనుభవించాడంటే ఎటువంటి మహితాత్ముడతడు. చూడండి, మెహర్ బాబా తాను యోగిగా మారక ముందు, మెహర్ బాబా వారు జీవితాన్ని మనం చూసినప్పుడు తాను యోగిగా మారక ముందు తనకు లవర్ ఉండేది. వాళ్ళు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు ఇద్దరు కూడా. మరి ఏం జరిగింది? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు మెహర్ బాబా. మళ్ళీ ఆ అమ్మాయి ఏమైనా చేసుకుందా? ఆ అమ్మాయి కూడా పెళ్లి చేసుకోలేదు. ఎప్పుడైతే మెహర్ బాబా నాకు అవసరం లేదు అన్నాడు వివాహం, ఆమె కూడా అవసరం లేదు అన్నది. ఏం జరిగింది? ఇద్దరు కూడా వివాహం చేసుకోకుండా జీవితాంతం గురు శిష్యుల్లాగా ఉన్నారు వాళ్ళిద్దరు కూడా. నేను చెప్తున్నాను, మెహర్ బాబా ఎందుకు తాను ప్రేమించినటువంటి లవర్ను పెళ్లి చేసుకోలేదు, ఆనందించలేదు? నెంబర్ 1. రమణ మహర్షి ఎందుకు తాను అన్ని త్యజించాడు? రామకృష్ణ పరమహంస పెళ్లి చేసుకొని కూడా ఎందుకు తాను సుఖాలు అనుభవించలేదు? పంచపక్ష పరమాన్నాలు ముందు పెడితే బాబా ఎందుకు అనుభవించలేదు? ఎందుకో తెలుసునా? వాళ్ళు నిజమైన సన్యాసులు. అది ఈ విషయం తెలుసుకోకుండా అందరిని తిడితే ఎలాగా? చూశారా? ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు. ఎందుకంటే సిద్ధులున్నారు, మహాసిద్ధులు ఉన్నారు, వేషధారులు ఉన్నారు. ప్రపంచం ఇది, రకరకాల మనుషులు ఉంటారు. అందరిని నువ్వు ఒకే కోవలో చేయడం ఎంతవరకు సమంజసం? అది సరైన పద్ధతి కాదు. అది సరే, వాళ్ళు ఆ విధంగా ఉన్నారు. ఇక్కడ కొంతమందికి ఒక ప్రశ్న కలుగుతుంది, మరి శ్రీకృష్ణుడు మరి ఎలా ఉన్నాడండి? తను అనుభవించాడు కదా, మరి కృష్ణుడు నిజమైన సన్యాసి కాదా అంటే, శ్రీకృష్ణుడు సన్యాసులకే సన్యాసి, మహాసన్యాసి కృష్ణుడు. కృష్ణుని అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం, దొరకడు. చూడండి, ఒక సిద్ధ గురువు ఇలా ఉండాలి అని చెప్పడానికి కూడా వీలు లేదు. ఒక అవతార పురుషుడు ఈ విధంగా ఉండాలి అని చెప్పడానికి కూడా వీలు లేదు. ఎందుకో తెలుసునా? ఇదిగో కృష్ణుని విషయాన్ని మనం వచ్చే లోపల, కృష్ణునికి ఎంతమంది భార్యలు? 8 భార్యలు, 16,000 మంది గోపికలు. వాళ్ళందరూ కూడా ఒకే రోజు ఒకే ముహూర్తంలో పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళని కాపాడడం కోసమని. మరి సంసారం చేశాడా లేదా? చేశాడు. పిల్లల్ని కన్నాడా లేదా? కృష్ణునికి ఎంతమంది కొడుకులు మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఎంతమంది కొడుకులు తెలుసునా? లెక్కలేదు. అంటే అంతమంది కొడుకులు ఉన్నారు కృష్ణుడికి. ఎందుకు?
ఎంతో మంది భార్యలు. మరి ఇటువంటి కృష్ణుడు మళ్ళీ ఎందుకు అనుభవించాడు ప్రకృతిని అనంటే, చూడండి, సిద్ధ గురువుల్లో 2 రకాల సిద్ధ గురువులు ఉంటారు. ఇది పరమ రహస్యం. ఒకటి, ప్రకృతిని దూరంగా పెట్టడం, లవలేశము కూడా దాన్ని అనుభవించకుండా ఉండడం, అది ఒక టైపు. రెండవది ఏంటంటే, దాన్ని సాధారణ మానవులాగా పూర్ణంగా అనుభవించి అంటుకోకుండా ఉండడం, ఇది సెకండ్ కేటగిరీ. కృష్ణుడి పని చేశాడు. మరి దీనికి నిదర్శనం ఏమిటి అని అంటే, అద్భుత సన్నివేశం ఉంది మహాభారతంలోన. చూడండి, మహాభారత యుద్ధం జరిగినప్పుడు ఇష్టానుసారం చనిపోవడం జరిగింది. ఇక అశ్వత్థామ రగిలిపోయినాడు. రగిలిపోయి అసలుకి ఇంకా ఈ పాండవ వంశాన్నే సర్వనాశనం చేస్తాను అని చెప్పేసి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. బ్రహ్మాస్త్రం ఏమవుతుంది ఇప్పుడు? పాండవుల మొత్తం వంశాన్ని సర్వనాశనం చేస్తుంది. అప్పుడు చూడండి, పరీక్షిన్న మహారాజు గర్భంలో ఉన్నాడు. ఈ బ్రహ్మాస్త్రం ఏం చేస్తుంది? ఇంకా మొత్తం సర్వనాశనం చేస్తుంది. ఎవడెవడు ఉన్నాడో వాళ్ళందరిని చంపుతుంది. అది ఒక్కని కూడా విడిచిపెట్టదు. అది బ్రహ్మాస్త్రము ప్రయోగించాడు, అది ఇంకా స్టార్ట్ కాబోతున్నది. అందరూ కూడా భయపడ్డారు. ఎందుకనంటే, అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించినప్పుడు అర్జునుడు కూడా దాన్ని ప్రయోగించాలి. అర్జునుడు కనుక ప్రయోగించినాడా, ఈ 2 అస్త్రాలు ఢీకొంటే ఏమవుతుందంటే ఇంకొక్కడు మిగలడు. అంటే మహాప్రళయం వస్తుంది. ఇంకా ఇప్పుడు ఏం చేయాలి? బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించాలి. కానీ అశ్వత్థామకు ప్రయోగించడం తెలుసు, కానీ సంహారం తెలియదు, ఉపసంహారం తెలియదు. చూడండి, ఇదోగా తలకాయ నొప్పి. అందరూ కంగారు పడ్డారు. అశ్వత్థామ బ్రహ్మాస్త్రం వేశాడు కాబట్టి అర్జునుడు వేయాలి, దట్ ఈస్ కౌంటర్. ఇంకేం జరుగుతుందో తెలియదు. లేదా అశ్వత్థామ దాన్ని ఉపసంహరించాలి, కానీ ఉపసంహారం అశ్వత్థామ తెలియదు. అప్పుడు చూడండి, కృష్ణుడు నవ్వుతాడు. అందరూ ఇంకా కృష్ణ నీవే దిక్కు అని కాలు పట్టుకున్నప్పుడు ఆ బ్రహ్మాస్త్రాన్ని ఆపు చేయడానికి ఒక డైలాగ్ యూజ్ చేస్తాడు కృష్ణుడు. ఇది బ్యూటిఫుల్ డైలాగ్. పండితులు కూడా తల పట్టుకున్నారు అర్థం కాక. ఇది చాలా సునిశ్చితంగా ఉంటుంది, అగాధంగా ఉంటుంది. అప్పుడు కృష్ణుడు అన్నాడు, నేనే గనక అస్ఖలిత బ్రహ్మచారినైతే ఈ బ్రహ్మాస్త్రము ఉపసంహారం కాగాక అన్నాడు. అది ఉపసంహారం అయిపోయింది. ఇక్కడ పండితులు కూడా తలలు పట్టుకున్నారు. కృష్ణుడు అస్ఖలిత బ్రహ్మచారి ఏమిటండి? మరి కాంతే కొడుకులు పుట్టారా? చూశారా? ఇదే తమాషా. శరీరము చేసే పనులు శరీరము చేస్తుంది, వాటిని మనసు గమనిస్తుంది, మనసు తాదాత్మ్యం చెందుతుంది. కానీ అవన్నీ కూడా నేను చేస్తున్నాను అనుకుంటాడు జీవుడు. ఇదే మాయ. అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. అది అహంకారంతో కూడిన వాడు భోజనం చేస్తూ ఉంటే నేను భోజనం చేస్తున్నాను, ఇది అజ్ఞానం. నేను టీ తాగుతున్నాను, నువ్వు తాగడం లేదు. ఎందుకు? దేహం తాగుతూ ఉంది, ఆ టీని మనసు అనుభవిస్తా ఉన్నది, అది బాగుంది అని బుద్ధి చెబుతూ ఉన్నది, ఇంకోసారి తాగుతాను అని అహంకారం అనుకుంటూ ఉంది. ఇవన్నీ మాయా యొక్క అంతఃకరణ యొక్క చేష్టలే గాని నీకు సంబంధించినవి కావు. బికాస్ యు ఆర్ ద బ్రహ్మం, యు ఆర్ ద సాక్షి. ఈ సాక్షిలో ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అది చూసారా? ఏం లేదు, వెరీ సింపుల్. ఉదాహరణకు మనకు బిర్యానీ పెట్టారనుకోండి, ఎలా ఉంది స్వామి అన్నారు అనుకోండి, అబ్బా బ్రహ్మాండంగా ఉందమ్మా, కారం దంచేశారు, మా రాయలసీమ టైపులో ఉంది నేను అన్నాను అనుకోండి, ఇప్పుడు నీ జ్ఞానేనా అజ్ఞానేనా? అజ్ఞానినే. బిర్యానీ ఎలా ఉంది స్వామి అన్నప్పుడు బిర్యానా అంటే ఏమిటి అన్నాడు అనుకోండి,
ఆమె అనుకుంటుంది పీకల్లాగా తిన్నాడు. బిర్యానీ అంటే ఏమిటంటే పిచ్చెక్కిందేం కదా. చూశారా? అంటే బిర్యానీ తిని బిర్యానీ యొక్క మాధుర్యాన్ని అనుభవించేటువంటి స్పృహ ఎరుక ఉన్నటువంటి వాడు జీవుడు, అనుభవించినా కూడా లేకుండా అనుభవించేవాడు సిద్ధుడు. చూశారా? ఇటువంటి సిద్ధత్వములో ఉన్నాడు శ్రీకృష్ణుడు. ఇది ఎంతమంది తెలుస్తుంది? నోరు వాడేసుకోవడం తప్ప ఇది ఎంతమందికి జీర్ణం అవుతుంది? చూశారా? నేను ఒక పండు తింటాను, నువ్వు కూడా పండు తింటావు. ఎందుకు? నీకు ఏ శక్తి ఉందో నాకు కూడా అదే శక్తి ఉంది. నేను అగ్నిని తింటాను, నీకేమైనా అభ్యంతరమా? మాకేం అభ్యంతరం, తినండి. తినగలిగే శక్తి కనుక నాకుంటే నేను పండుని తింటాను, అగ్ని కూడా తింటాను నేను. చూడండి, బాబావారు సలసలసలలా కాలేటువంటి దాంట్లో గిన్నెలో పెట్టుకొని బాబా ఏం చేశాడు? చెయ్యి తిప్పాడు. ఆ శక్తి ఉంది కాబట్టి బాబా తిప్పాడు. నేను కూడా తిప్పాను, నువ్వు వినావనుకో ఉన్న చెయ్యిపోద్ది. ఎందుకు? నీవు జీవుడివి, ఆయన సిద్ధుడు. నేను కూడా తిప్పుతా అంటే నీకు చెయ్యి ఉండదు. ఇంకా కృష్ణుడు అంత సిద్ధుడు కాబట్టి చూడండి, నాకు ఒక క్రైస్తవ ఫాస్టర్ ఒక మంచి ప్రశ్న అడిగాడు. ఏమిటండి మీ దేవుడు? సరస్సులో వాళ్ళు స్నానం చేస్తుంటే శక్తి ఎక్కడం ఏంటండి? హల్లెలూయా హల్లెలూయా, కర్ర కఠోరంగా ఉన్నది నా మాటలు. వాళ్ళు సరస్సులో స్నానం చేస్తూ ఉంటే కృష్ణుడు చెట్టెక్కడం ఏమిటి? వాళ్ళ బట్టలు దొంగలించడం ఏమిటి? బట్టలు కావాలని మీరు బయటికి రండి అని చెప్పడం ఏమిటి? వాళ్ళు బయటకు వస్తే వాళ్ళ మర్మాంగాలను మూసుకుంటూ ఉంటే నాకు చేతులెత్తి నమస్కారం చేయండి. ఏమిటండి ఇది? ఇటువంటి వాడు మీరు దేవుడు అంటారా అన్నాడు. అప్పుడు నేను అన్నాను, అయ్యా పాస్టరు, నువ్వు చెప్పడం అయిపోయిందా? ఇంకానుందా? ముందోడు విను. కృష్ణుడు ఆ విధంగా ఎందుకు చేశాడో నీకు తెలియదు. కృష్ణుడు ఆ విధంగా చేశాడు అని అంటే తాను నీలాంటి నాలాంటి స్థాయిలో కృష్ణుడు లేడు. కృష్ణుడు ఏం బోధిస్తూ ఉన్నాడు? నేను మీకు బట్టలు ఇవ్వాలి అని అనుకుంటే మీరు దేహాత్మభావాన్ని దాటాలి, దేహాన్ని మీరు అతిక్రమించి నాకు నమస్కారం చేయాలి అని దాని యొక్క ఆంతర్యం. చూశారా? చూడండి, సతీ అనసూయ దగ్గరికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చారు. అనసూయ అంటే ఎవరు? అత్రి మహర్షి భార్య. అత్రి మహర్షి చిన్నవాడా? తోలు తీస్తాడు. ఎందుకంటే సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, బ్రహ్మ విష్ణువుని కూడా తాను ఆట ఆడిస్తాడు. అటువంటి మహర్షి అత్రి మహర్షి, చిన్నవాడు కాదు. ఇటువంటి మహర్షి ఇంటికి వచ్చి మాకు భోజనం పెట్టు అన్నారు ముగ్గురు. సరే పెడతాను అన్నది అనసూయ. వాళ్ళు ఏం కోరుకున్నారు? భోజనం మాకు ఆ విధంగా పెట్టవలసింది, నీవు దిగంబరివై మాకు వడ్డించు అన్నారు. చూశారా? ఇది నీకు ఏం అర్థమవుతుంది? నువ్వు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటావు? అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మోహాంధులై కామాంధులై ఒక మహర్షి యొక్క భార్య దగ్గరకు వచ్చారా? ఎందుకు వాళ్ళు ఆ విధంగా అడుగుతూ ఉన్నారు తెలుసునా? ఇదిగో ఆత్మ నివేదన, అహంకార సమర్పణ అనేది ఉన్నదా లేదా అని చూడడం కోసమే. చూడండి, మన సనాతన సాంప్రదాయంలోన శిష్యుల్ని గురువులు చాలా కఠినంగా పరీక్షించేవాళ్ళు. దౌర్భాగ్యం ఏమిటంటే ఈ కలియుగంలోన పరీక్షించడం కూడా ఒక సవాలుగా మారిపోయింది. ఎందుకనంటే గురు శిష్య సంబంధములో ఒక అనివార్యమైనటువంటి సిద్ధాంతం ఉన్నది. ఒక సిద్ధ గురువు గనక ఉన్నాడు అని అంటే ఆ సిద్ధ గురువు గనక బ్రహ్మ జ్ఞానం ఇవ్వాలన్నా, దివ్య అనుభవాలు ప్రసాదించాలన్నా, ఆత్మానందాన్ని ప్రసాదించాలన్నా, శిష్యుడిగా అంగీకరించాలన్నా ఆనాడు వాళ్ళు ఏం చేసేవారంటే కఠినంగా పరీక్షించేవారు. ఎందుకు వాళ్ళు కఠినంగా పరీక్షించేవాళ్ళు అనంటే వీడికి ఆత్మ నివేదన ఉన్నదా లేదా.
అహంకారాన్ని సమర్పించేటువంటి శక్తి నీకు ఉన్నదా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడం కోసమే. చూడండి, మహర్షుల కాలం దాకా అక్కర్లేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. లహరి మహాశైలు గురువు ఉన్నారు, అవతార్ బాబాజీ. వీరు హిమాలయాస్ లో సంచరించేవారు. ఇప్పటి కూడా అవతార్ బాబాజీ హిమాలయాస్ లో తిరుగుతూ ఉంటాడు అన్నది ఒక మహాత్ముల అభిప్రాయం. అవతార్ బాబాజీ జీవించినటువంటి కాలంలోన ఒక శిష్యుడు ఏ విధంగా సరే అవతార్ బాబాను నేను చూడాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయన కృపను పొందాలి, ఆయన్ని సేవించాలి అని కంకణం కట్టుకున్నాడు. ఇక లాభం లేదని చెప్పి తాను స్వయంగా హిమాలయాస్ బయలుదేరాడు. హిమాలయాస్ లో ఎన్నో చోట్ల వెతికాడు. అవతార్ బాబాజీ ఎక్కడ ఉంటారని అడిగారు. నాయనా, ఆయన ఎక్కడ ఉంటాడో ఎవరికి తెలియదు, ఆయన్ని పట్టుకోవడం నీ వల్ల కాదు అన్నారు చాలా మంది సాధకులు. తిరిగాడు 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 ఒక్క చోట అవతార్ బాబాజీ తన శిష్యులతో కూర్చొని ఉన్నాడు. చూపులు పడ్డాయి శిష్యుడికి. వెంటనే ఒక వ్యక్తిని అడిగాడు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి అవతార్ బాబాజీ ఏనా అని అడిగాడు. అవును, వారే అవతార్ బాబాజీ అంటారు, నీ అదృష్టం బాగుంది, నీవు ఆయన్ని గురువుగా స్వీకరించు, సేవించు, వెళ్ళు అన్నారు. ఎందుకంటే ఆయన దర్శనమే మహాగగనం. సరే, వెంటనే అవతార్ బాబాజీ ఏదో చెబుతూ ఉన్నాడు శిష్యులకి. ఈ లోపల ఈ శిష్యుడు వచ్చాడు. ఎవరు నీవు అన్నాడు అవతార్ బాబాజీ. మహాత్మా, నేను మీకోసం కొన్ని సంవత్సరాల నుంచి నేను తపస్సు చేస్తూ ఉన్నాను. ఎన్నెన్నో తిరిగాను హిమాలయాస్లో, మీరు నాకు లభించలేదు. నా పుణ్యమాని మీరు లభించారు. నన్ను శిష్యునిగా మీరు అంగీకరించండి. మీ శిష్యుల యొక్క సమూహంలో నన్ను కూడా ఒక శిష్యునిగా చేర్చుకోండి మహితాత్మ అని సాష్టాంగ నమస్కారం చేశాడు. మరి అవతార్ బాబాజీ ఏం చేశాడు? రానైనా చేరు అన్నాడా? అప్పుడు అవతార్ బాబాజీ అన్నారు, ఇప్పుడు నీవు ఉన్నటువంటి ఈ స్థితిలోన నా శిష్యుడిగా నీవు పనికిరావు. నా శిష్యుడిగా నీవు కావాలి అంటే నీకు అర్హత ఉండాలి అన్నాడు. ఏమిటి అర్హత మహాత్మా అన్నాడు. నీవు ఎన్నో నెలలు కష్టపడి ఈ శిఖరం పైకి వచ్చావు. ఈ శిఖరం పై నుంచి నీవు దూకి చావడమే నీకున్న అర్హత అన్నాడు. శిష్యులంతా బిత్తరపై చూస్తూ ఉన్నారు. చూశారా ఏమిటి అర్హత? ఒక ఎత్తైన శిఖరం మీద ఉన్నారు. బాబాజీ అంటున్నాడు, అక్కడి నుంచి నీవు దూకు, చావు, బతికితే అప్పుడు చూద్దామన్నాడు. మళ్ళీ శిష్యుడు ఏమన్నాడు? ఓయమ్మ అన్నాడా? గురువు గారు, ఇంత కఠినమైన పరీక్షిత్తు గారు, చిన్నది పెట్టిన గురువు గారు అన్నాడా? ఎప్పుడైతే గురువు ఆ మాట అన్నాడో ఒకటే మాట అన్నాడు, నేను మీ గురించి విన్నాను, మీరు సిద్ధ మహాగురువులు. మీరు నన్ను అనుగ్రహించినా అనుగ్రహించకపోయినా, శిష్యునిగా అంగీకరించినా అంగీకరించకపోయినా, మీకోసము నా ప్రాణాలు విడిచిపెట్టినా చాలని చెప్పేసి ఒక దూకాడు. ఏం జరిగింది? తల పగిలి చనిపోయాడు. శిష్యులంతా ఆశ్చర్యపోయినారు. గురువు కూడా మౌనంగా ఉన్నాడు. అప్పుడు బాబాజీ నవ్వుతూ, ఎస్, హీ ఈజ్ ద రైట్ పర్సన్, గో అండ్ బ్రింగ్ హిమ్ అన్నాడు. వెంటనే కిందికి వెళ్ళి అతన్ని మోసుకొని వచ్చారు. ఆయన ముందు పడుకోబెట్టారు. మరి బాబాజీ ఏం చేశాడు? ఏమైనా మందులు ఇచ్చాడా? డెడ్ బాడీ తీసుకుని వచ్చి తన ముందు పెట్టారు. కంటి చూపుతో గాయాలు మానిపోయినాయి, లేచి కూర్చున్నాడు శిష్యుడు. చూశారా? దీన్ని ఏమంటారు? ఆత్మ నివేదన అంటారు. ఇది నిజమైన శిష్యరికము అంటారు. అవతార్ బాబాజీ ఎందుకు అంత కఠినంగా మాట్లాడాడు? నువ్వు చావరా అన్నాడు. చూశారా? అదే అర్హత. ఎవరైనా గురువు చావు కోరుకుంటాడా? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎందుకు దిగంబరంగా భోజనం పెట్టమన్నారు? దట్ ఇస్ టెస్టింగ్.
ఇది అర్థం కాకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఎలాగా? కాబట్టి సిద్ధ గురువులంటే ఇలా ఉంటారు. డోంట్ క్రిటిసైజ్ అండ్ డోంట్ కామెంట్. గురువు ఎలా ఉంటాడో శిష్యుడు ఎలా ఉంటాడో ముందు తెలుసుకోండి. గురువు ఈ విధంగా ఉంటాడు నువ్వు చెప్పమాక. గురువు ఎలాగైనా ఉంటాడు. ఎందుకు తెలుసునా? ప్రకృతిని విడిచిపెట్టి ఉంటాడు, ప్రకృతిని పట్టుకొని కూడా అంటకుండా ఉంటాడు. నువ్వు ఎలా చెప్పగలుగుతావు? నువ్వు చెప్పలేవు. శంకరుడు ఏం చేశాడు? విషం తాగాడు. విషం తాగడము చట్టరీత్యా నేరము అని కేసు పెడతావా? పెట్టు. చూసారా? ఎవరైనా విషం తాగాడు అనుకోండి, అది ఆత్మహత్యతో సమానం. పని తీసుకెళ్లి ముందు జైలు పడేస్తారు. నేను అంటున్నాను, నాకు తాగే కెపాసిటీ ఉందయ్యా. నేను విషం తాగుతా, ఫినాల్ కూడా తాగుతాను. నీకన్నా అభ్యంతరమా? నువ్వు తాగలేదు కాబట్టి నువ్వు టీ కాఫీ తాగు. నీతులు ధర్మాలు ఇవన్నీ ఇగో మానవ పరిధిలో కొంత ఉంటాయి. సిద్ధావస్థకు నువ్వు వెళ్ళిన తర్వాత, నాకు బ్రహ్మజ్ఞానం కావాలని నువ్వు కోరుకున్న తర్వాత, బ్రహ్మజ్ఞానం అనేది మనసుకు, బుద్ధికి, ధర్మానికి, సంఘానికి అతీతమైనటువంటిది. నీవు కూడా అతీతంగా వెళ్ళినప్పుడే, అతీతంగా సేవించినప్పుడే నీకు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది అన్నది సత్యం. ఇది గురు శిష్య సంబంధం అంటే. చూడండి, ఒక సన్నివేశం మీకు చెప్తాను. హిమాలయ పర్వతాల్లోన స్వామి రామ అనేటువంటి మహాత్ముడు ఉన్నాడు. మీరు పేరు వినే ఉంటారు. ఇతను గురువు ఉన్నారు. ఒకరోజు ఈ గురువు దగ్గరికి వచ్చారు. ఇతడు కూడా మహాసిద్ధ పురుషుడు. గురుదేవా, మాకు ఉపదేశం చెయ్యండి అన్నారు అందరు కూడా. రామ ఏం అడగలే. అప్పుడు గురువు అన్నాడు, నేను మీకు ఉపదేశం చెయ్యాలి అనుకుంటే మీరు పరీక్షలో పాస్ కావాలి అన్నాడు. సిద్ధం గురుదేవా అన్నారు. వాళ్ళందరినీ ఎవరి దగ్గర తీసుకెళ్ళాడట. ఎవరు? ఈ గురుదేవులు. ఎందుకంటే హిమాలయాస్లో గంగా ప్రవాహం పోతూ ఉంటుంది. ఒక చోటు తీసుకెళ్ళాడు. అక్కడ ఏముంటాయంటే ముసళ్ళు ఎక్కువ ఉంటాయంట ఆ యొక్క ప్లేస్లోన. అక్కడ తీసుకెళ్ళాడు, చూపించాడు. అంతా చూశారు. నీ కరుణా కటాక్షముతో, నీ కరుణా కటాక్షముతో పరమశివుని చూపితివి, పరమశివుని చూపితివి, శివావతార శిరిడి సాయి దేవా, శివావతార శిరిడి సాయి దేవా, నీ కరుణా కటాక్షముతో. పన్నెండేళ్ళు తపము చేసిన దర్శించలేని, పన్నెండేళ్ళు తపము చేసిన దర్శించలేని, దేవదేవుని చూపితివి,